హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు మనం ప్రముఖ డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీదేవి గారితో ఉన్నాము. అలాగే ప్రముఖ సోషల్ జస్టిస్ చారిటబుల్ ట్రస్ట్ నుండి మేడం ఈరోజు మనతో మాట్లాడడానికి ఉన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ దాని గురించి కూడా, ఎందుకంటే రీసెంట్గా మనం చాలా చూస్తున్నాం కేసెస్. మార్నింగ్ లేసి పేపర్ చూసినా, సోషల్ మీడియా చూసినా, టీవీ ఆన్ చేసినా, ఏది చూసినా ఈ హత్యలు, ఒకరిని ఒకరు చంపుకోవడాలు, ఇలాంటివి అసలు తల్లి తండ్రి కూతురు కొడుకు ఏమీ లేవండి. ఈ ఇల్లీగల్ రిలేషన్స్ అనేవి ఎక్కువ అయిపోయాయి. దాంతోపాటు ఆ ఇల్లీగల్ రిలేషన్స్ వల్ల కూడా చాలా వరకు కూడా విచక్షణ కోల్పోతున్నారు జనాలు. విచక్షణ కోల్పోయి దాని నుండి కూడా ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెనక ముందు ఆలోచించట్లేరు. అసలు తల్లి కూతురు అనేది కూడా విభేదం లేకుండా ఇంత దారుణానికి ఎందుకు పాల్పడుతున్నారో ఒక్కసారి మనం కూడా మేడం గారిని అడిగి తెలుసుకుందాము. అసలంటే ఏ సిచ్యువేషన్కి మనం వెళ్తున్నాము, వాళ్ళు స్టడీ చేస్తున్న ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ దాని గురించి కూడా మేడం అన్ని కేసెస్ చూస్తుంటారు కాబట్టి ఒక్కసారి మనం డిస్కషన్ చేద్దాము. మేడం చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. సో వెల్కమ్ టు వీటీవీ ఛానల్ మేడం. నమస్తే అండి. ఇప్పుడు మొన్న మనం చూసుకున్నాము, అమ్మాయి కూతురే అంటే 17 సంవత్సరాల పాప తల్లిని చంపేంత క్రూరంగా ఎందుకు తయారవుతుందంటారు? అది అసలు సభ్య సమాజం మనకి ఎక్కడికి వెళ్తుంది అన్నది అర్థం కావట్లేదండి. అసలు ఆ సమాజంలో తల్లి పాత్ర, మన సృష్టి ధర్మమే తల్లి పాత్ర. అలాంటి తల్లిని కూతురు చంపడం అన్నది అసలు ఎక్కడా వినలేదు ఇప్పటివరకు. తండ్రిని కొడుకుని చంపడం చూసాము, కొడుకు తండ్రిని కోప్పట్టడం చూసాం, కానీ కూతురు తల్లిని చంపడం అన్నది చూడలేదు. అంటే ఆమె ఎంత క్రూరత్వంగా, అంటే ఆమె మైండ్ ఎంత క్రైమ్కి వెళ్ళిపోయిందన్నది అసలు ఆలోచించాలండి. ఇట్లాంటివి జరుగుతున్నాయి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆమె పిల్లల్ని ఎలా పెంచిందన్నది తెలియదు మనకి. పెంపకం గురించి కూడా కామెంట్ చేయకూడదు. సో ఆమె హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆమె పిల్లల్ని పెంచడానికి చాలా కష్టాలు పడి ఉంటుంది. ఒక లేడీగా అది చాలా పెద్ద టాస్క్ అండి. అంటే ఎవరి సపోర్ట్ లేకుండా, ఒక హస్బెండ్ సపోర్ట్ లేకుండా ఇద్దరు ఆడపిల్లల్ని పెంచడము అని అంటే ఒక విమెన్కి అయితే అది సాధ్యపడదు. అయినా సరే తల్లి భుజాల మీద ఎత్తుకొని వాళ్ళని ఎటువంటి లోటుపాట్లు రాకూడదు అని చెప్పేసి తను ఎంత స్ట్రెయిన్ ఫీల్ అయినా పిల్లల్ని చూసుకుంటూ ఉండే తరుణంలో అసలు ఇలా చేయడము అంటే తల్లి ఇప్పుడు అంటే నేను చెప్పేది ఏంటంటే అండి, ఇప్పుడు సమాజానికి తండ్రి లేకుండా తల్లి పిల్లల్ని పెంచుతుంది అని అంటే ఆ తల్లి తండ్రి గురించి తన జీవితంలో ఏం జరిగింది అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలు అయినా కూడా తల్లి విడమర్చి చెప్పాలండి. నీ తండ్రి వల్ల నేను ఇబ్బంది పడ్డా, ఈ ఇబ్బంది వల్ల నేను బయటికి వెళ్ళి మిమ్మల్ని పోషిస్తున్నాను, పెంచుతున్నాను అని చెప్పేసి చెప్పాలి. చాలామంది తల్లులు ఏం చేస్తారంటే నేను పడిన కష్టం పిల్లలు ఎందుకు ఇబ్బంది పడాలి అని చెప్పేసి వాళ్ళని చాలా హైక్లోని వీళ్ళ బాధ వాళ్ళకి తెలియకూడదని పెంచుతారండి. అంజలి గారు పిల్లల్ని అలాగే గారాభంగా తన పడిన కష్టాలు తెలియకుండా వాళ్ళని అట్లా పెంచుంటారు ఆమెకి. అండ్ ఈ టీవీలోని మీడియా, ఈ ఫేస్బుక్, ఈ 16 సంవత్సరాల పిల్లలకు కూడా ఎక్కువ ఫేస్బుక్లో ఎక్కువ ఉంటున్నారండి. అంటే రియాలిటీ రిలేషన్స్ తోటి అంటే దగ్గర బంధుత్వాలు అన్నవి ఈ ఫోన్ ద్వారా పోతున్నాయి. రియల్ లైఫ్ నిజంగా ఈ రీల్స్ ఒకటి వచ్చిన దగ్గర నుండి చాలా మంది కూడా రియల్ లైఫ్కి దూరం అయిపోయారు. ఏది చేసినా ఫోన్, ఎక్కడికి వెళ్ళినా ఫోన్. అంటే మనస్ఫూర్తిగా ఒక గుడికి వెళ్ళి దండం పెట్టుకోవాలన్నా ముందు ఫోటో తీసిన తర్వాత కానీ దేవుడి దర్శనం చేసుకోవట్లేదు. ఒకవేళ మనము అట్లా పిల్లలకి చెప్పుదామని వెళ్ళినా కూడా వాళ్ళు మళ్ళీ మనల్ని రివర్స్లో తిడుతున్నారు. సో ఇది అవ్వాలి అని అంటే నేను చెప్పే సూచన ఏంటంటే ఈ మీడియా ద్వారా 15 ఇయర్స్ బిలో పిల్లలు, 18 ఇయర్స్ బిలో పిల్లలకి టచ్ స్క్రీన్ ఫోన్స్ అన్నది అవాయిడ్ చేయించాలండి. అది ఏంటంటే 18 సంవత్సరాలు నిండితే పెళ్లి చేసుకోవాలి, 18 సంవత్సరాలు నిండితే డ్రైవింగ్ లైసెన్స్. ఎట్లాగో ఈ ఫోన్కి కూడా అలాగే లైసెన్స్ ఒకటి గవర్నమెంట్ తీసుకురావాలని కోరుకుంటున్నానండి నేను. నిజంగా ఇది ఏమన్నా రేవంత్ రెడ్డి గారి వరకు ఈ మీడియా ఈ వాయిస్ వెళ్తే సో పిల్లలు పాడవకుండా నవ్వేడేస్ అంటే ఇప్పుడు మన జనరేషన్ ఉందండి. మన జనరేషన్లో మనం మంచి చెడ్డ చెప్తాం.
ఇప్పుడు మన జనరేషన్ మన తరం వెళ్ళిపోతుంది. మన తరం వెళ్ళిపోయిన తర్వాత అంటే మిమ్మల్ని యాడ్ చేయట్లేదు, ఇప్పుడు మా తరమే ఉందండి. ఏ తరమైనా అండి ఒక స్టేజ్ వరకు ఇప్పుడు 2015, 16, 20 వరకు కూడా ఓకే. బట్ ఈ మొబైల్స్ ఈ కరోనా ఎప్పుడు వచ్చిందో అప్పటి నుండి విపరీతంగా జరిగిపోతున్నాయండి. తల్లి కూతురు రిలేషన్ ఈ ఫోన్ వల్ల పోతుంది, తండ్రి కొడుకుల రిలేషన్ పోతుంది. ఇది వరకు కుటుంబం అంటే టైం ఇవ్వట్లేరు. కుటుంబం అంటే కలిసి కూర్చుని భోంచేసేది, ఉద్యోగాలు చేసినా లేదా అమ్మ వచ్చింది నాన్న వచ్చాడని పిల్లలు అటాచ్ అయ్యేది కూడా ఆ ప్రేమ ఆప్యాయతలు అన్నది ఈ ఫోన్ వల్ల తగ్గిపోతుందండి. అండ్ ఫస్ట్ టీవీ సీరియల్స్లో కూడా కొంచెం ఫ్యామిలీ రిలేషన్స్ అండి, క్రైమ్ తగ్గించేసి ఫ్యామిలీ రిలేషన్స్, ఎఫెక్షన్స్ అండ్ కల్చరల్ ఇవి సీరియల్స్ వస్తాయండి మంచిది. ఎందుకంటే ఈ టీవీ సీరియల్స్లో కూడా ఆడవాళ్ళు విలన్స్ లాగా క్రైమ్ చూపిస్తున్నారు, క్రైమ్ క్రియేట్ చేసి చూపిస్తున్నారు. అట్లాంటి సీరియల్స్ని మటుకు అవాయిడ్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. దానివల్లే ఈ క్రైమ్ జరుగుతుంది. ఫస్ట్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈ క్రైమ్ ఎక్కడికి వచ్చినా. మొన్న నాని గారి మూవీ వచ్చిందండి, వేలుకి వేలు కట్ చేసేస్తారు. అదేదో సినిమా శనివారం హిట్ 3 అంత ఘోరంగా ఉందండి. అంటే కామెంట్ చేయటం కాదు కానీ ఈ పిల్లలు అలా ఆ మూవీ చూసుంటారు. ఈ తేజశ్రీ బాయ్ ఫ్రెండ్ ఆ మూవీ చూసుంటారండి. చూసి ఆమె ఎంత ఘోరంగానండి తల్లిని ముసుగు వేసేసి ఆ అబ్బాయితోటి వెనకాల తన్నిపించి సుత్తి హ్యామర్ పెట్టి ఆమె బుర్ర మీద కొట్టి దాన్ని ఒక పైశాచిక ఆనందం అంటారండి దాన్ని. యాక్చువల్గా అంత క్రూరంగా ఒక 17 సంవత్సరాల అమ్మాయి తల్లిని చంపిందంటే దయచేసి ఇది కొంచెం నేను ఒక్కదానే కాదు, నెక్స్ట్ మళ్ళీ మేము వస్తామండి టీమ్ తోటి. ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఫస్ట్ మొబైల్ ఫోన్స్, టచ్ స్క్రీన్ ఫోన్స్ అన్నది 18 ఇయర్స్ బిలో పిల్లలకి అవాయిడ్ చేయాలండి. ఇది లైసెన్స్ ఉండాలి అన్నది ఒకటి క్రియేట్ చేస్తేనే కానీ పేరెంట్స్ ముందు పిల్లలు ఏం చేస్తున్నారో అనేది చూసుకోగలిగితే నాకు తెలిసి హాఫ్ ఆఫ్ ద క్రైమ్స్ తగ్గుతాయండి. ఇప్పుడు నవ్వేడేస్ అంటే బోత్ పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోవడం, బిజీ షెడ్యూల్ అయిపోతుంది. కాకపోతే జాబ్ చేసుకోకపోతే నవ్వేడేస్ మనం హైదరాబాద్లో కాదు ఎక్కడైనా బ్రతకలేమండి, ఇద్దరు ఉద్యోగాలు చేయలేకపోతే. సో పేరెంట్ ఉద్యోగాలు చేసినా కూడా వాళ్ళకి అప్పుడప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్ అవి ఇవి చెప్పుతూ ఊర్లలో ఉన్న అమ్మా నాన్నలు తీసుకొచ్చి ఇళ్లల్లో పెట్టుకోవడం, ఓల్డేజ్ హోమ్స్లో జాయిన్ చేయకుండా ఊర్లలో అత్తగారు మామగారు అమ్మ నాన్న ఇట్లా ఉంటే అప్పుడప్పుడు వచ్చి వెళుతూ పిల్లలకి ఎదిగే కొలది పిల్లలు ఎదిగే వరకు వాళ్ళ సపోర్ట్ తోటి సాంప్రదాయ పద్ధతులు ఇట్లాంటివన్నీ కొంచెం చెప్తూ ఉంటే అండి నెక్స్ట్ జనరేషన్ క్రైమ్కి లోన్ అవ్వకుండా మన జనరేషన్ ఎలా ఉందో అట్లాగా సాగుతుందండి. లేదా ఉండే కొలది ఏంటంటే ఇప్పుడు తల్లితో ఎవరిని నమ్మడానికి లేదు కదండి. పెళ్లి చేసుకొని వెళ్ళి హనీమూన్లలో చంపేస్తున్నారు ఇంట్లో ఉన్న తల్లిని. అసలు ఒకప్పుడు ఆడపిల్లలతో అసలు ఎలాంటి హాని ఉండదు అనుకుంటారు, కానీ ఈ అమ్మాయిని చూసిన తర్వాత పక్కన పిల్లలు కూడా ఏమైపోతారో ఏమో, మా పిల్లలు ఎలా పెరుగుతారేమో అని చెప్పేసి ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా భయపడడం జరుగుతుంది. అసలు ఆ టాపిక్ ఇంట్లో డిస్కషన్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు, భయం వేస్తుంది. అది ఏంటంటే ఎట్లా ఉందంటే ఎవరైనా అండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా అసలు డిస్కషన్ చేయాలంటేనే భయం వేస్తుంది. అండ్ చిన్నప్పుడే ఈ లవ్ స్టోరీస్ అంటే మా జనరేషన్లో ఉండేది పద్ధతి గలగా పెరిగాం కాబట్టి అండి దానికి లోన్ కాలేదు. ఇప్పుడు పిల్లలు ఏంటంటే అంతా వెస్ట్రన్ స్టైల్ వచ్చేసింది. ఈ వెస్ట్రన్ స్టైల్ అన్నది కొంచెం పేరెంట్ మోటివేట్ చేసి పిల్లల్ని నెమ్మదిగా వాళ్ళని కొట్టకుండా, ఒకవేళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా లవ్ చేస్తే అంటే 16-15 ఇయర్స్కి వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ వల్ల సో ఆ లవ్ అఫేర్స్ అన్నది అదే ఏజ్లో లైఫ్లో సెట్ అవ్వేది, అదే ఏజ్లో లవ్ అన్నది కూడా 2 ట్రాక్స్ వస్తాయి. మనం ఎటు వెళ్ళాలి అనే దానికి ఒక దారి ఏర్పరచుకునే ఏజ్ అది. అంటే ఇటు ఒక స్టడీ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే మనం మంచి వేలో వెళ్తాం, లవ్లు అవి ఇవన్నీ వెళ్తే ఇంకొక వేలో లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో పేరెంట్స్ ఆ టైంలో ఆ ఏజ్లో ఉన్న పిల్లలు, టీనేజ్లో ఉన్న పిల్లల్ని ఫ్రెండ్లీగా దగ్గరికి తీసుకొని వాళ్ళకి నచ్చినట్టు పేరెంట్ ఉండి వాళ్ళని మోటివేట్ చేసుకుని ఆ వేకి వెళ్ళకండి అమ్మా అది తప్పు అని చెప్పేసండి పేరెంట్ మోటివేట్ చేసుకుంటే బెటర్ అండి. అంటే ఫ్యామిలీస్ నిలవడానికి ఇట్లా లవ్ అఫేర్స్ ఇవి ఇన్స్టాగ్రామ్లో లవ్, ఫేస్బుక్లో లవ్ అని చెప్పేసి ఆడపిల్లలకి మోసపోవద్దని చెప్పేసి పేరెంటే చెప్పుకోవాలి, మనం కాదు. మనకు ఎవరింట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదండి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే క్రైమ్ అన్నది
మూవీస్ ఒకటి, టీవీ సీరియల్స్ ఒకటి. అవి కొంచెం మొబైల్, సోషల్ మీడియా ఇన్ఫాక్ట్ అనేవి తగ్గించుకుంటే క్రైమ్ రేట్ అనేది మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మాధవి గారు. నన్ను ఇంతసేపు మీ ఛానల్లో కట్టి నన్ను క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతున్నందుకు. ఓకే, క్వశ్చన్ మీద క్వశ్చన్ అంటే సమాజానికి ఉపయోగపడేలాగా, అంటే మీరు ఫస్ట్ మన ఏదైనా అయిందనుకోండి దేవుడు తర్వాత డాక్టరే గుర్తొస్తారు. సో మన నార్మల్గా ఒక మనిషి చెప్పిన దానికి ఒక ప్రొఫెషన్లో ఉండి చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి అంటే అటు మీరు హెల్త్ పరంగాను, ఇటు సైకలాజికల్ పరంగాను కూడా కొంచెం మా వీటీవీ ప్రేక్షకులకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి మిమ్మల్ని అడగడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే మీరు విలువైన సమాచారాన్ని మాకు ఇవ్వడం జరిగింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీటీవీ ప్రేక్షకులకి వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.